అవునా? ఎక్కడ పోయింది పిల్ల అయితే? శిక్ష వచ్చిందని ఆంటీకి చెప్తే ఇంకేమైనా ఉందా? అవునక్క, శిక్ష వాళ్ళ అమ్మకి తెలియకుండా వచ్చిందేమో. సరే, మనం కూడా వెతుకుదాం పదండి. సువిక్ష, నాకు దాహం వేస్తుంది, నేను ఇంటికి వెళ్తా. నాకు దాహం వేస్తుంది, నేను కూడా ఇంటికి వెళ్తా. సరే పదా. మళ్ళీ ఓడించినాం కదన్నా వాళ్ళని. అవునరా, నెక్స్ట్ మ్యాచ్ చెప్పుదన్నా. రేపేరా? అరే ఎవరో పిల్ల పడిపోయిందిరా. అవునరా, పదే లేపుదాం. రే, ఈ పాప ఎవరో తెలియదు, లేపితే లేవడం లేదు. ఏం చేద్దాం? అమ్మ దగ్గర తీసుకుపోదామన్నయ్య. ఎవరో తెలియకుండా ఎలా తీసుకుపోతామన్నయ్య? ఇంకేం చేద్దాం రా, ఈ పిల్ల లేవడం లేదు కదా, తీసుకోదాంలే. అమ్మా సువిక్షని ఏమైనా చూసారా? చూడలేదమ్మా. అవునా? ఇప్పుడు ఏం చేయాలబ్బా? హలో బంగారం, ఎలా ఉన్నావు? ప్రవళిక, ఏమైంది? సువిక్ష ఫోన్ స్విచ్ ఆఫ్ అయిందేంటి? ప్రవళిక, ఏంటి ఇంత ఎండలకు ఎక్కడికి వెళ్తున్నావు? సువిక్ష కనపడట్లేదు బామ్మ. అవునా? ఏడవద్దు ప్రవళిక, ఎక్కడికి వెళ్ళిండదులే. ఏమన్నా ఇంటికి వచ్చేసిందాం, చూద్దాం పదా. పదండి చూద్దాం. ఏంటి వదిన ఇంతసేపు వెళ్ళింది? బయటనే కదా ఆడుతుండింది ఆ పిల్ల. ఏంటి బయట ఎవరు లేరు? మేఘన, సువి వచ్చిందా? లేదు వదిన, ఇంకా రాలేదా? అసలు ఎక్కడ పోయింది సువి? అమ్మో, అడుకునేకి నేనే పొమ్మన్నా అని తెలిస్తే ఇంకంతే. అసలు ఎక్కడ పోయింది ఇది? ప్రవళిక, ఏడవద్దు, బాధపడకమ్మా. నా కొడుకు పోలీసే కదా, కంప్లైంట్ సువీక్ష ఎక్కడున్నా దొరుకుతుంది. నువ్వేం బాధపడద్దమ్మా. అవునులే వదిన, దొరుకుతుందిలే, పద లోపలికి. లేదు మేఘన, నేను ఇప్పుడే వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ పెట్టేసి వస్తా. అయ్యో, ఇప్పుడు ఎలా? మీ నన్నెత్తుకొస్తున్నాడు. చూడు పాపా, నువ్వేం భయపడద్దు. నువ్వు పడిపోయి అంటే మేము పిలుచుకొని వచ్చాం. మీళ్ళు ఎక్కడో చెప్పు, మేము వదిలి పెడతాం. చెప్పు పాప, మీళ్ళు ఎక్కడ? రే, ఈ పిల్ల ఏం చెప్పడం లేదు, అమ్మ దగ్గర పిలుచుకోదు. అమ్మ వాళ్ళకి అప్పగిస్తుంది. అవునన్నయ్య, పదా. ఏరా, ఎండలో ఇంతసేపు ఏం చేస్తా ఉంట్రీ? ఎవర్రా ఈ పాప? మేము ఆడుకొని వస్తుంటే ఈ పాప పడిపోయిందమ్మా. ఎవరో తెలీదు, పాపం అనిపించింది, అందుకే పిలుచుకొచ్చామమ్మా. అవునా? వీళ్ళ వాళ్ళు ఎవరో. ఏమో అమ్మా. ఏం పేరు నాన్న నీ పేరు? సువిక్ష. అబ్బా, నీ పేరులాగే నువ్వు కూడా చాలా బాగున్నావు నాన్న. వీళ్ళు ఎక్కడా తెలియదా? ఇప్పుడు ఏం చేయాలి? ఈ పాపని వాళ్ళకి ఎలా అప్పగించాలి? పాప ఏంటి నీరసంగా ఉంది? పాపకు ఫుల్ జ్వరంగా ఉంది. ఆనంద్, నువ్వు వెళ్ళి జ్వరం సిరప్ తాపో. సరే అమ్మా. అమ్మా, ఇదిగో సిరప్. కంటేనే అమ్మని అంటే ఎలా, కరుణించే ప్రతి దేవత అమ్మే కదా, కన్నా అమ్మే కదా. వదినా, పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టినావా? అవును మేఘన. నీళ్ళు తాగండి వదినా. వద్దు మేఘన, అక్కడ పెట్టేసి. ఏంది పిల్ల ఇలా ఉంది? ప్రవళిక, ఏమైంది అలా ఉన్నావు? అంత నా కర్మ. ప్రవళిక, ఏమైందమ్మా? ఎందుకు ఏడుస్తున్నావు? మేఘనా, ఏమైందో నువ్వన్నా చెప్పమ్మా. అమ్మా, అది సువిక్ష. సువిక్షకి ఏమైంది? సువిక్ష కనపడట్లేదమ్మా. ఏం మాట్లాడుతున్నావు మేఘనా? ప్రవళిక, మేఘన చెప్పేది నిజమేనా? అవునత్తమ్మా, నేను వంటింట్లో పాలు కాచుకొని వచ్చేలోపు సువిక్ష ఎక్కడికో వెళ్ళిపోయింది, కనిపించట్లేదు. పాప మీద దాస లేదా ప్రవళిక నీకు? పోలీస్ కంప్లైంట్ అని ఇద్దాం రా ప్రవళిక. ఇప్పుడే ఇచ్చొచ్చేలత్తమ్మా. పాపకు ఆరోగ్యం కూడా బాగలేదు, ఎక్కడికి వెళ్ళిందో? అవును కదా, నువ్వే కాపాడు దేవుడా. ఏడవద్దు నాన్న, మీ అమ్మ దగ్గర తీసుకుపోతా. క్రిష్, ఏంటమ్మా? పాప ఎక్కడ దొరికిందో అక్కడికి పిలుచుకో. బహుశా వాళ్ళ ఇల్లు కూడా అక్కడే ఉండొచ్చు. సరే అమ్మా. ఆనంద్, నువ్వు తమ్ముడు ఇంట్లోనే జాగ్రత్తగా ఉండండి. సరే అమ్మా. పదా క్రిష్, వెళ్దాం. పదమ్మా. ఇలా ఏడుస్తూ కూర్చుంటే నా పాప ఎలా దొరుకుతుంది? వెళ్ళి వెతకాలి. ప్రవళిక, ఎక్కడికి? సువిక్షను వెతకడానికి అత్తమ్మా. సరే పద, నేను వస్తా. రండి అత్తమ్మా. పిల్ల యాడికి పోయి ఊరేగి
జరిగిందో, నా మీదికి ఆడొస్తుందో దేవుడా నన్ను కాపాడు. అమ్మా ఇక్కడే పాప దొరికింది. అవునా? వీళ్ళ ఇల్లు కూడా ఈ చుట్టుపక్కలే ఉండి ఉంటుంది. చూద్దాం. చిన్న పాపని ఇక్కడ ఏమైనా చూసారా అమ్మా? ఏమమ్మా సొల్లా, నేను అప్పుడంటే ఇద్దామని. అమ్మనా? మీ అమ్మ నానా? అవును. ప్రవళిక అటువైపు వెళ్ళి వెతుకుదాం పద. సరే పదండి అత్తమ్మ. అక్క అక్క అక్క, రారా తొందరగా రారా. అత్తమ్మ రారా తొందరగా రారా. ఈ ఏరియాలో ఎవరిని అడిగినా చూడలేదంటున్నారు. అవునమ్మా. ఇప్పుడు కనిపించింది ఈమె. అంతలోనే ఎక్కడికి వెళ్ళింది ఈమె? ఆనంద్. అమ్మా నేను మోడల్ స్కూల్ కి సెలెక్ట్ అయ్యానమ్మా. అవునా? ఎంత శుభవార్త చెప్పావురా. థ్యాంక్స్ రా. అమ్మా పాప వాళ్ళు కనిపించలేదా? కనిపించారా, కానీ దగ్గరికి వెళ్లే లోపు వెళ్ళిపోయారు. అవునా అమ్మా? అమ్మా ఏంట్రా? ఈ పాపను మనమే పెంచుకుందామమ్మా. అవునమ్మా, అన్నయ్య చెప్పినట్టు పాపను మనమే పెంచుకుందాం. ఏం మాట్లాడుతున్నావురా? ప్లీజ్ అమ్మా పెంచుకుందాం. మాకు చెల్లి లేదు కదా, ఈ పాపని చెల్లిలా చూసుకుంటాం. ఎవరో పాపని ఎలా రా పెంచుకునేది? వాళ్ళు ఎంత వెతుకుతుంటారు. నిజమే అమ్మా, కానీ వాళ్ళు కనిపించినా ఈ పాపను కలవలేకపోయారు కదా. అది నిజమేరా. సరే, ఈ రోజు నుంచి మీరు చెప్పినట్టు పాపను మనమే పెంచుకుందాం. నాకు కూడా ఈ పాపను వదిలిపెట్టాలంటే ఎలానో ఉంది. అవునమ్మా. అమ్మా వదిన, శిక్ష దొరికిందా? ఎవరు ప్రవళిక? ఆయనే అత్తమ్మ. ప్రవళిక పాప తప్పైంది, వాడికి ఏమైనా చెప్తావా? చెప్పాలి కదా అత్తమ్మా. ఏం చెప్పొద్దు. ఎందుకత్తమ్మా? వాడెక్కడో విదేశాల్లో ఉన్నాడు. ఈ విషయం తెలిస్తే టెన్షన్ పడతాడు. ఏం చెప్పొద్దు, సువీక్ష ఎక్కడున్నా దొరుకుతుంది. హలో ప్రవళిక, సువీక్ష అని ఏడుస్తూ ఏంటో చెప్తుంటివి. ఏమైంది సువీక్షకి? చెప్పాలబ్బా. ఏం లేదండి, తన స్కూల్ కి పోనని మారం చేస్తుంటే అదే చెప్పబోతుంటి. అవునా? సువీక్ష తప్పిపోయిన 5 సంవత్సరాల తర్వాత. అబ్బా చూసారా అన్నలు ఎలా ఇరగదీశాను? మీ అందరినీ అవుట్ చేసేసా. చూసాంలే మేడం, పద. అబ్బా ఎంతైనా మనసు హుషారా, అన్ని బాగా ఫాస్ట్ నేర్చేసుకుంటుంది. అవునన్నయ్య, మన చెల్లి చాలా హుషారు. అవునరా. అమ్మా సువీక్ష వచ్చావా నానా? వీళ్ళు ముగ్గురు ఏరి? వస్తున్నారమ్మా. అమ్మ అరసదేమోరా, లేట్ ఏం కాదులన్నా. వచ్చారా? ఏం చిన్న లేట్ వచ్చారు? భోంచేదురు, వెళ్ళి కాలు మొహం కడుక్కోండి. సరే అమ్మా. మేఘనా, మీ వదిన ఎక్కడికి పోయింది? ఇంకెక్కడికి పోయి ఉంటుంది? రోడ్లపై నా కూతురు ఎక్కడా అని వెతుక్కుంటూ పోయి ఉంటుంది. మేఘనా, నీకు బుద్ధి ఉందా? పిల్ల కూతురు కోసం వెతికేకపోతే ఎలా అంటే అలా మాట్లాడతావా ఇష్టం వచ్చినట్టు? ఉన్నమాట చెప్పా కదమ్మా. నోర్ముయ్. ప్రవళిక, ఇంకెన్నాళ్ళు వెతుకుతావమ్మా? 5 సంవత్సరాల నుంచి వెతుకుతూనే ఉన్నావు. నా ఊపిరి ఉన్నంత వరకు నువ్వు వెతుకుతూనే ఉంటా అత్తమ్మా. ఏదో ఒక రోజు నా కూతురు నాకు దొరకకపోదా? అబ్బో, సినిమా డైలాగులు బానే చెప్తుంది.